హాయ్ అండి. ఈరోజు కందిపప్పు కొబ్బరికాయ కూర చేస్తున్నాను. గ్లాస్ కందిపప్పు, కొబ్బరి చెక్క, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకోరు. గ్యాస్ వెలిగించాను. మట్టి దాకా పెడుతున్నాను. మట్టి దాకాలో వండుతున్నాను ఈవేళ. 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. కందిపప్పు 2 సార్లు కడుక్కుని వేసుకోవాలి. కందిపప్పు వేసాక కొంచెం పసుపు, 1 అర స్పూన్ పసుపు వేసాను. కొబ్బరి చెక్క తురుముతున్నాను. ఇలా తురుముకుంటేనే బాగుంటుంది, మిక్సీలో వేసుకుంటే పెద్ద బాగోదు. ఇలా కూర తీసుకుని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఓపికగా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి పప్పులో వేసాను. వేసి ఒక్కసారి గరిటెతోటి తిప్పుతున్నాను. మూత పెట్టి 1 నిమిషం ఉంచాలి. పప్పు ఒక 80% ఉడికింది. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఒకసారి తిప్పి మూత పెట్టాలి. 2 నిమిషాలు ఉడికాక మూత తీసి చూసి కొబ్బరి తురుము వేస్తున్నాను. వేసి తిప్పి 1 నిమిషం మూత పెడదాం. ఎక్కువసేపు ఉడికితే బాగోదు. దగ్గర అయింది, సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు తాలింపు తీసుకుందాం. గిన్నె పెట్టాను. ఎండుమిర్చి, జీలకర్ర 1 స్పూను, 1 స్పూన్ ఆవాలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసాను. 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఇంట్లోనే చేస్తాను. స్పూన్ నెయ్యి వేసాను. వెల్లుల్లి వేసాను. ఆవాలు వేసాను. ఒకసారి వేపించి గరిటెతోటి మనం తీసుకున్న తాలింపులు వేసేసాను. తాలింపు వేగిపోయింది. ఉడికించిన పప్పు వేసేస్తున్నాను. ఈ పప్పు పలసగా ఉంటే బాగోదు, కొంచెం దగ్గరగానే ఉండాలి. అదిగోండి అయిపోయింది. టేస్టీ పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. అదిగోండి పప్పు కొబ్బరికాయ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది.